వచ్చేసి మన మెయిన్ క్యారెక్టరే. హీరో క్యారెక్టర్ అసలు సెట్ కాలేదండి మూవీలో. మన హీరో గారి డైలాగ్ డెలివరీ గానీ, ఆ కామెడీ డైలాగ్స్ పంచెస్ గానీ అవి అస్సలు వర్కౌట్ కాలేదండి మూవీలో. అసలు చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చింది. ఎక్కడ ఏదైనా చిన్న సీన్ ఉన్నా ఎక్కడ అది కొంచెం న్యాచురల్‌గా గూడా అనిపియలేదు కామెడీ గూడా. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చింది. నాకైతే విశ్వక్ సేన్ గారి డైలాగ్ డెలివరీ అస్సలు నచ్చలేదు మూవీలో. మెయిన్ ఫాల్ట్ విశ్వక్ సేన్ గారే అనిపిచ్చింది నాకి. డైరెక్షన్ విషయంలో గూడా ఒక 50% బావుంది. మిగతా 50% ఏం బాలేదు. అట్ ద సేమ్ టైమ్ మన హీరో విషయానికి నాకైతే హీరో పర్ఫార్మెన్స్ కంప్లీట్‌గా ఒక 20-30% ఇచ్చినట్టు అనిపిచ్చింది ఎంటైర్ మూవీలో. బేసిక్‌గా హీరో గారికి ఆ వన్ లైనర్స్ డైలాగ్స్ చెప్పడానికి రాలేదండి. అదే అనిపిచ్చింది నాకైతే మూవీలో. ఇదే సినిమాని విశ్వక్ సేన్‌తో కాకుండా వేరే హీరోతో లైక్ నవీన్ పోలిశెట్టితో గానీ, రవితేజ గారితో గానీ, నితిన్ గారితో గానీ వీళ్ళతో పెట్టింటే మూవీ వర్కౌట్ అయ్యేదేమో అనిపిచ్చింది నాకి. మెయిన్‌గా నాకైతే హీరో గాడే ఫాల్ట్ అనిపిచ్చింది మూవీ మొత్తానికి. ఇంక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జీకే అనే క్యారెక్టర్ ఉంటదండి మూవీలో. అసలు ఆ క్యారెక్టర్ అయితే నాకైతే చాలా చిరాకేసింది ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడంతా మూవీలో. ఆ డైలాగ్స్ ఆ క్యారెక్టర్